దక్కిన గొప్ప గౌరవం ఇది. అయితే ఇది మాకు మరింత స్ఫూర్తిని బాధ్యతను పెంచిందంటూ కూడా చెప్పినట్లు కూడా బోయపాటి శ్రీను చెప్పినట్లు మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇక ఈ మరొక అంశం చూసుకున్నట్లయితే నిన్న తెలంగాణ రాష్ట్రంలో ఇటు యూత్కి అదేవిధంగా అందరికీ కూడా ఏ విధంగా ఆనందాన్ని కలిగించే ఒక ముఖ్య అంశంగా చూసుకున్నట్లయితే మెస్సీకి గ్రాండ్ వెల్కమ్. మన తెలంగాణ రాష్ట్రం అంటే దాదాపు ఒక మెస్సీ ఈరోజు నిన్న భారతదేశానికి వచ్చినప్పుడు ఇండియాకి దాదాపు ముంబై, కోల్కతా, హైదరాబాద్ ఈ మూడింటిని ఒక్క రోజులోనే ఆయన చుట్టుముట్టారు. సో కోల్కతాలో ఏ విధంగా అయితే కొన్ని వివాదాలు స్టేజ్ దగ్గర అదే స్టేడియంలో జరిగిన మనకు తెలుసు. సో ఆడించకుండానే సెలబ్రిటీలు అభిమానులు కొంతమంది వీళ్ళు ఫోటోలు తీసుకున్నారు తప్ప ఆయన ఆడించకుండానే విధంగా చేశారంటూ కూడా కొంత గందరగోళ పరిస్థితుల్లో ఇటు పక్క ఆ తర్వాత వెంటనే ఇటు తెలంగాణకి హైదరాబాద్కి రావటం, హైదరాబాద్లో ఫలక్నామా దాంట్లో ఉండటం, ఆ తర్వాత కొద్దిసేపటికి తను మళ్ళీ ఉప్పల్ స్టేడియంకి వెళ్ళి ఆడటం అనేది జరిగింది. కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న ఫుట్బాల్ దిగ్గజం మెస్సీకి హైదరాబాద్ ఘన స్వాగతం పలికింది. హైదరాబాద్ రావడంతో అభిమానులు ఉర్రుతులుగారు. ఇక అర్జెంటీనా దిగ్గజాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. మెస్సీ మెస్సీ అనే నినాదాలతో ఉప్పల్ మైదానం మారుమోగింది. అయితే సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న మెస్సీ బృందానికి ఘన స్వాగతం లభించింది. ఇక క్రీడా అభిమానులు పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనకు అడుగడుగున స్వాగతం పలికారు. అయితే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులు బ్యానర్లు పట్టుకొని ఫుట్బాల్ దిగ్గజానికి స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా మెస్సీ బృందం ఫలక్నామా ప్యాలెస్కి వెళ్ళింది. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం ఫలక్నామా ప్యాలెస్లో 100 మంది ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మెస్సీ పాల్గొన్నారు. కిందకు ఒక్కొక్కరు దాదాపు 10 లక్షలు వీక్షించి మెస్సీ అభిమానులు టికెట్లు బుక్ చేసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అది అనంతరము ఫలక్నామా ప్యాలెస్ నుంచి దాదాపు ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. తొలుత 30 మంది చిన్నారులు మెస్సీ ఫుట్బాల్ ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ గోల్డ్ టూర్ ఆఫ్ ఇండియా కొనసాగుతుంది. ఆ తర్వాత గోల్డ్ కప్ పేరుతో ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. సింగరేణి ఆర్ఆర్ టీము తరపున మైదానంలో రేవంత్ రెడ్డి గోల్ను కొట్టారు. ఇక మెస్సీ 2 గోల్ రాబట్టారు. ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లు మెస్సీ, రేవంత్ ఫోటోలు దిగినట్లు తెలుస్తుంది. ఇక గ్యాలరీలో అభిమానులు ఫుట్బాల్ కిక్ చేసి గిఫ్ట్ని ఇచ్చినట్లు కూడా మనందరికీ ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇకైతే రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కుమార్తె కూడా ఫుట్బాల్ మ్యాచ్ను దగ్గరుండి వీక్షించినట్లు లైవ్లో మనకు తెలుస్తూ ఉంది. ఇక మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో రేవంత్ రెడ్డి మెస్సీతో ఫుట్బాల్ ఆడారు. మ్యాచ్ అయిన తర్వాత మెస్సీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ అయిన పెనాల్టీ షూట్ అవుట్ చేశారు. ఇక మెస్సీ ఉప్పల్ చేయడానికి రాకముందు అక్కడ ఏర్పాటు చేసిన లేజర్ షో, ఇందాక మనం చెప్పుకున్నట్లు రాహుల్ సిప్లిగంజు అదేవిధంగా మంగ్లీ వీరిద్దరి యొక్క లేజర్ షో పూర్తిగా ప్రజలందరినీ కూడా అలరించింది, ఉర్రు తొలగించిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్కి రావడం ఎంతో సంతోషంగా ఉందని మెస్సీ ఫైనల్గా మాట అయితే అన్నారు. ఇక మ్యాచ్ అనంతరం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి విన్నర్, రన్నరప్ జట్లకు ట్రోఫీలు అందించడం జరిగింది. ఇక తెలుగు ప్రజల కలవడం కూడా సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ధన్యవాదాలు తెలిపినట్లు మనకి ఇక్కడ స్పష్టంగా 3 ఫుటేజ్లు అయితే మనకి కనిపిస్తుంది. పక్క మెస్సీ, రేవంత్ రెడ్డి అండ్ టీము ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో అదేవిధంగా మెస్సీ ఇటు పక్క ఆడిన ప్లేయర్స్ గోల్ ఇస్తున్న సైన్ చేస్తున్న యొక్క ఫోటో మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఇక భూపాలపల్లిలో భారీ ఘోరం అయితే జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎంత హృదయ విదారక ఘటన జరిగిందంటే భూపాలపల్లిలో భార్యను చంపి తనే వాట్సాప్ స్టేటస్ పెట్టి ఆపై తనే ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే భూపాలపల్లి జిల్లాలో జరిగింది. పూర్తి డీటెయిల్ చూసుకున్నట్లయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా దారుణం వెలుగు చూసిందని చెప్పవచ్చు. భార్యను ఉరివేసి చంపేసిన భర్త ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అంతేకాదు భార్యను చంపిన తర్వాత వీడియో తీసి వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నారు. ఆ స్టేటస్ చూసి వాళ్ళ బంధువులు అదేవిధంగా మిగిలిన వారందరూ కూడా వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సో పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో అయితే వీళ్ళిద్దరి మధ్య కొంతకాలంగా బాలాజీ, రామచారి అదేవిధంగా సంధ్య మధ్య కొంతకాలంగా విభేదాలు రావడంతో ఈ యొక్క ఘటనకు తను తెరలేపినట్లు తెలుస్తూ ఉంది. ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే భారతీయ సంగీతాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలనేది మనకి ప్రధాన అంశంగా కనిపిస్తోంది. ఇక పిల్లలకు చిన్ననాటి నుంచే కళల పట్ల ఆసక్తి పెంచాలి, ప్రకృతితో కలిసి జీవించడం నేర్పించాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అంటున్నారు. సో సంగీతం వంటి భారతీయ
ప్రధాన కళలో పాఠ్యాంశంలో చేర్చాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించినట్టు తెలుస్తోంది. శనివారం తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రముఖ వీణ విద్వాంసులు దివంగత ఈవని శంకర్ శాస్త్రి 103వ జయంతి సందర్భంగా వీణ షట్కము కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ పిల్లలకు చిన్ననాటి నుంచే కళల పట్ల అభిరుచిని పెంపొందించగలిగేలా వాళ్ళ సామర్థ్యాన్ని ఇస్తుందంటూ కూడా చెప్తున్నారు. సో వెంకయ్యనాయుడు ఎక్కడికి వెళ్ళినా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి ప్రసంగాలు ఇచ్చి తన తెలుగుతో మనల్ని అందరినీ ఏ విధంగా ఆకట్టుకుంటారో కూడా మనందరూ కూడా తెలుసు. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా తన యూత్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. యూత్ని పూర్తిగా కళల వైపు రాణించేందుకు కూడా తను ఉంటానంటూ కూడా మనకు కూడా తెలుస్తుంది. ఇక ఎస్ఐఆర్ పై కాంగ్రెస్ అది అనార్థంత రాజకీయం అంటూ కూడా మనకి ఎక్కువ హైలైట్ వార్త కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తను వర్క్షాప్ పాల్గొన్నారు. ఇక పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర ఎన్నికల సంస్కరణలో భాగంగా జాతీయ ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్కు పై కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాదంతం చేస్తుంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రత్యూష్ ఆరోపించారు. బీజేపీ జాతీయ మీడియా విభాగం నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో భాగంగా హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వర్క్షాప్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ రాష్ట్ర పదాధికారులు, అధికార ప్రతినిధులు, మీడియా విభాగంతో పాటు పలువురు నాయకులు కూడా ఈ వర్క్షాప్